అలాగే నేను మీ సాయి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ బషర్. మేము ఈ రోజు చేయబోతున్నాం రిచువల్ పార్ట్ 2. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మా లక్ష్యం అయితే వచ్చింది. మళ్ళీ అలా ఎంటర్టైన్ అయితే పొడుపుదని ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే రిచువల్ అది ఏమిటో చూద్దాం, చూడండి. సో గైస్ ఇప్పుడు మనం ఎంటర్ అయినా చూసుకున్నట్టయితే ఇక్కడ మట్టి రాకుండా మనం ఇక్కడైతే కార్పెట్ అయితే తీసినాం. ఇక్కడ మనం లోపలికి వచ్చేసినట్టయితే మనం దీని అయితే ప్లైవుడ్ తోనైతే నిర్మించినాం. కింద మనకి పాములు పండుకున్నప్పుడు హైట్లు ఉండాలి కాబట్టి పాములు గిములు రాదు కదా రిచ్ కాబట్టి మనం ఇంత హైట్లు అయితే వీళ్ళు అయితే చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మెత్తలు, ఇక్కడ చూసుకున్నట్టయితే టైం పాస్ చేయడానికి మా టెడ్డీ బేర్, ఇక్కడ చూసుకున్నట్టయితే మా పురాతన నాటి మన ఫోటో. ఇక్కడ మేము కష్టపడి క్రికెట్ ఆడి ఇవన్నీ ఆడి కష్టపడ్డాం. గోల్డ్ సిల్వర్ అవి ఇక్కడ చూసుకున్నట్టయితే పూలు. సో గైస్ ఇంకా డెకరేషన్ అయితే అయింది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూసుకున్నట్టయితే మీరు 2 పవర్ అప్లు, ఒక పైప్స్, ఒకటి బింగో, ఒకటి క్రేజీ రోల్. బాబులు ఎందుకు ఇచ్చిర్రా అయ్యా మీరు? అబ్బాయి ధూమ్ధామ్ చేసుడే గాయస్. చూసుకున్నట్టయితే పాప బాంబ్స్ అంతే మా హోమ్ టూర్. ఇక్కడ చూసుకున్నట్టు ఒక వాటర్ క్యాన్ కూడా, ఒక వాటర్ క్యాన్. ఇక్కడ మేము రిచ్ కాబట్టి ఇక్కడ 2 కుర్చీలు తెచ్చుకున్నాం. ఆ పూరల లెక్క పొక్కలు పడ్డది కాదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత మంచిగా ఉన్నాయి కుర్చీలు. ఇట్లా కూర్చుంటాం, ఇట్లా దేక్తాం, వేస్తాం. ఇప్పుడు మేము రిచ్ కాబట్టి చూసుకుంటాం. పోయినసారి వేసారు. సో గాయస్ ఇప్పుడైతే పూరల్లో హోమ్ టూర్ అయితే చూడండి. చూడండి మాకైతే ఏం లేదు, ఇంకో చిన్న ప్లైవుడ్ చెక్క, చిన్నపైన కవరు, పైన ఒకటి చిన్న స్లాబ్ లాంటిది. ఇక మాకైతే కుర్చీ ఒకటి ఉంది. ఏం కాదు, మేము అడ్జస్ట్మెంట్ అవుతాం. అరే ఫుడ్ ఒకటి పైప్ వచ్చింది, ఒకటి బింగో. ఈ బాంబులు ఎందుకు ఇచ్చిండ్రా మనకు? బాంబులు ఇద్దరికి ఫైట్ కాబట్టి ఇచ్చిన నైట్ పెట్టేద్దాం వాళ్ళ మీద. ఇప్పుడు కాదు, మనం పని వేసినాక అంతేనా మీ ఐటమ్స్? మాకు వచ్చిన గ్యాస్ దానికి ఏం లేవా? దానికి ఏం లేదు గ్యాస్ అవసరం లేదు. కుండలో కొన్ని వాటర్ వచ్చినాయి. ఈ కుండు ఉన్నది గ్యాస్ పూర్వలు ఇది మాకు వచ్చిన దోమలో కుట్టి సత్తారు వీళ్ళు. పూర్వలు అయితే మంచిగా ఫ్యాను, పూర్వలకు ఫ్యాను, చిరిచ్చోళ్ళకు మాకైతే ఏం లేదు. ఈ పొక్కవాడ గురించి ఇచ్చారు పాపం వీళ్ళకు. మావానికి బట్టలు ఉంటే మావానికి బట్టలు ఖచ్చితంగా అయితే ఇవ్వండి గైస్, బండి అయితే వస్తుంది. పూర్వలను చూసి అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. పాపం పూర్వలను తినవరు తినవు మరి ఆకలితో అని చెప్పి ఇగో అటు వేస్తూ తర్వాత తిన్నాం. మనకి ఇవే ఉన్నాయి, ఇక ఏం లేవు. చెక్క తీసి పెడతాం. ఇదేంటి పైసలు బంచం మాకైతే ఈ దొర అంగిచ్చిండు. అసలే అన్న వాళ్ళు రిచువల్ ఇవ్వడాకే మళ్ళీ మీరు బాగా పోరు పెట్టండి. వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి కదా, వాళ్ళు మీరు చూడరా పండుకుంటా చూడరా. దొరా దొరా ఎందుకు ఇచ్చేది వాళ్ళు? బయట కుక్కలు ఉన్నాయని చెప్పి బొబ్బు అని పడుతాను దగ్గర, అందుకని చెప్పి కుక్కలు ఉంటాయి. కుక్కలు ఉంటాయి, మేసండి దొంగలు పడతారని కుక్కలు పెంచుకుంటాం మేము. మీకు ఇచ్చిన చాలా సప్పుడేగా వండుకోవాలి, ఎక్కువ తక్కువ వేయద్దు. ఎంత ఉండాలో అంత ఉండు. ఇంకొకటి ఇచ్చిరాలే ఆడిని నేను ఇద్దరిని కలిపి జైలుతా. అరే మనం ఊరికే వాళ్ళతో నిచ్చలతో పిచ్చవాడు ఎందుకురా, మనం పోయి పని చేసుకుందాం. పొలం ఒక పొలం ఉంది కదా, గడ్డపారు ఉన్న పొలం. అరే పని బాగుంది కదా,
అంతే అవ్వ పొలం కడిగి పోయినా అవ్వ ఏం చేసి వచ్చిండ్రు? పొలంకి కొంచెం కంచె కొట్టేస్తాను ఇలా వర్షం కొట్టేట్టున్నది అని చెప్పి కంచె కొట్టేస్తాను. అవునా? ఇంటికాడ ఉన్న రుచులు కదా పోయి తొందరగా అన్నం అనుకోండి. అవును ఎప్పుడు అనుకుంటావా? అవును ఎప్పుడు అనుకుంటావు? ఎందుకురా? లేదా ఇక్కడనే కూర్చున్నావు కదా, ఎన్ని గంటలకు వండుకుంటావా? పండుకుంటా తొందరగా అనుకుంటారా? అన్న ఒకసారి యువరాజు మనం కలిసిన అమ్మమ్మ దగ్గర మెడల బొచ్చ నక్లేసి ఉన్నాయి. అవును రాదంతా దొంగతనం చేసుకొచ్చుకున్నాం. అవును రా దొంగతనం చెప్తే కుక్కలు మళ్ళీ ఇంట్లో పోదాం పాన్నారు పోదాం అట్లా అన్న నాకు ఘోరంగా భయం అవుతుందన్న. మళ్ళీ మీరు పోతే ఎట్లా? పోలీసు వాళ్ళకి చెప్తే లాఠీ నువ్వే అన్నావు కదరా బంగారం తీసుకుంటే మనం వాళ్ళకన్నా పెద్ద రిక్స్ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి అన్నావు కదరా. కానీ భయం అవుతుందన్న. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే సపరేట్ పని చేద్దాం రా, సపరేట్ పని చేద్దాం. పిచ్చర్లకు మనం తిడతారు కదా చిన్న చిన్న దానికి, సపరేట్ తీసేసి దాంట్లో పెట్టి మనం సపరేట్ ఉందాం రా. సపరేట్ ఉందాం మనం సరిపోదాం రా. One hour later. ఉన్నాయి దూపు అవుతుంది. అయ్యో అయ్యో నా బంగారం పోయింది, నా బంగారం పోయింది. అయ్యో నా దొంగ సచ్చిన వాళ్ళు కపాయ్ ఎవడెత్తుకపాయ్. అయ్యో నా దొంగ సచ్చిన వాళ్ళు ఓ ములార లేగారా ఓ పొడాయిగా రారా నా బంగారం ఎత్తుకపోయిండు వీడు ఎత్తుకపోయిండు. బంగారం ఏంది బిడ్డ ఎవడెత్తుకపోయిండ్రా దేవుడా ఎవడెత్తుకపోయిండ్రా. అయ్యో వాళ్ళు ఎత్తుకపోయిండ్రా. నా బంగారం ఎత్తుకపోయిండ్రు, సంపాదించిన బంగారం ఎత్తుకపోయిండ్రు. చూడండి చూడన్నా ఏడ 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 ఎక్కడున్నది ఎక్కడున్నది? మీరు గిట్టి సంపాదించిన బంగారం అక్కడ చూసిన బంగారం నా బంగారం మరి ఎవరు లేచిండ్రా? నా బంగారం నా బంగారం తిని నా మొగ సంపాదించిన బంగారం ఇది. ఎవరు తెచ్చి తెచ్చుడు నీ ములారం దేగా నువ్వే కావచ్చురా, నువ్వే కావచ్చు. నీ మీద అన్నమానం ఉండదు. పైసలు ఉండాలా మేము ఎందుకు తీస్తామవ్వా? మీ పైసలు మీరు తీసుకోలేరు. వీళ్ళు ఎప్పుడు వంట బాబా అన్నారు, వీళ్ళు ఎప్పుడు వంట బాబా అన్నారు. మేము తొందరగానే వంట ఎందుకు రా అని అడిగినా తొందరగా వంట అన్న. అబ్బో 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 ఈ దొంగలు తలపండు వాళ్ళుగా అమ్ముకుంటే ఇంకా పైన బిల్డింగ్ కట్టని చెప్పి దొంగతనం చేస్తాయి. ఇది న్యాయం అసలు? మేము ఎంత మంచి వాళ్ళని చూడు, నోట్లు వెళ్ళినా కూడా మేము కొరకం. బంగారం తీసుకపోయిండ్రు, ఎవరు తీసుకపోయిండ్రా? నువ్వే చేపించినవా? నా మొగడు నయ్యం పోలీసులకు ఫోన్ చేయాలి. మేడం దియ్యలే అంటే ఇంటలేరు. మీరు దియ్యలేదంటే నేను ఇన్నుడు కాదు నాన్న. ఎవరు చేసిండ్రు నా బంగారం? ఎందుకురా అట్లాంటి మేము అనుకుంటాం మేము పని వీళ్ళు చెప్పారు. వీళ్ళు బయటికి వచ్చారంట. వీళ్ళు చెప్పారు అవ్వ మీడలా మంచిగా ఉన్నది కొలుసు అది రావే నీకు ఇంత పువ్వును డబ్బులు ఇస్తా ఉంటే నేను చేసినాను. వీళ్ళు చెప్తే సరే మరి మేము చెప్పినాం, మేము చెప్తే వాళ్ళు తీసుడు ఎంత మాకు దూర పెడతా అని చెప్పారు.
ఎవడు చెప్తే నీ బువ్వ సల్లేకుండా నువ్వు బువ్వ పెడతావు వాడు తింటాడు నా బంగారం ఎత్తుకపోతాడు నా మొగడు దొరికింది అబ్బో నా మొగడు సంపాదించిన బంగారం ఇది. సరే వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా పారా ఏం చేసినాం మేము థమ్స్అప్ అంతా ఏం చేసినావు బుద్ధి నాకు నిద్రమాకు అంటే నిద్ర నాకు లేచి నడిచి ఆడబట్టినది క్యాన్ పడతాను ఏంద్రా అయ్యో అరే నాడు రాను నాకు నిద్ర లేచి ఆడబట్టినది అయితే మా ఇల్లు అనుకున్నా మా ఇల్లు పారా దొంగతనం చేస్తాడు నాకు నిద్ర లేచి ఆడబట్టి నాన్న అనుకుని పట్టిన ఏమనుకుంటాను నాకు నువ్వు నడు అమ్మా నా కొడుకు థమ్స్అప్ దొంగతనం చేసిండు సరే వెళ్ళి నా కొడుకు అబ్బాయి నా దొంగ సచ్చినవాడా నాకు నిద్ర లేచి ఆడబట్టినదా నీకు నిద్రలేసి అలవాటు మంది కొంపలలో ముంచేదందుకారా మంది నెల పోయేదందుకారా ఈడ దొంగ చేసినట్టున్నాడు నా కొడుకే ఫోన్ చేయాలి అయితే పోలీసులకు ఫోన్ చేసి నేను తలపండు వాళ్ళగా తలపండు వాళ్ళగా ఏంది గింత పాప మారా నీకు గింత పాప మారా దొంగతనం చేసుడు అరే అంటే ఇంతకుముందు నట్లే చూడ నువ్వే దొంగతనం చేసినావా చూసినావా చెప్తా నేను మీ అసలు పెద్ద బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆ దగ్గర నుంచి దొంగతనం చేసిన అయితే కట్టం చేసుకో రెక్కలు బొక్కలు నాకు భయం అయింది మళ్ళా మీ దాంట్లో వేసిన. అని గంటగానం చేయనుండి పని చేసుకుంటాను పని చేసుకొని బతుకు ఇగో మా ఈ దొంగ తమ్ముడే బుద్ధి ఎందుకురా? మా తమ్ముడే ఇప్పుడు జైలు కూడా ఆగు పిల్లలను ఫోన్ చేస్తా ఫోన్ చేయన్నా ఇస్తాను ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా మంచిగా చేసుకుంటావా ఇట్లా మంది ఇన్స్టాలో ఒక వీడియో తీద్దాం మంచిగా మనం కూడా ఫేమస్ అవుదాం దానం చేద్దాం ఇవ్వాలైతే పేదోళ్ళకి దానం చేద్దాం పట్టు ఏ వీడియో అతనా ఏ పూర్వలోనా మేము అయితే మీ యూట్యూబర్ మీరు పాపం మీరు అది అయ్యే మీ ఇంకా ఇయ్యలే మా తరపు నుండి మీకు పింగ్ అయితే ఇస్తున్నాను దాన్ని కూడా కట్టం చేసి బతుకుతాళ్ళు ఇంకోసారి దొంగతనం చేయకూడదు వచ్చిందా వీడియో వచ్చింది మా తోడు పారా ఈ అబ్బాయి ఎత్తగట్లా మనం మునిగిన అదే రెండు వేయాలి మాట్లాడతాం మెల్లగా సరా అంటే ఛార్జింగ్ పెట్టి కొంచెం నీకు సెల్ ఉందని ఛార్జింగ్ పెట్టారా అంటే మీ సెల్తో ఒక ఫోన్ చేసుకుంటుంది సెల్తో ఒక ఛార్జింగ్ పెట్టా ఫోన్ ఏదిరా ఒక్కసారి ఒక ఫోన్ ఫోన్ ఏదిరా అదరా దొరా మీరు చూసుకోరు దొర ఆకలితో ఉన్నాడు బాగా అదే దొర బాగా అదే దొర ఎప్పుడు తీసుకొచ్చి దొర అయితే చూడండి దొర మాకు తీసుకొచ్చి పెట్టినట్టు ఇక్కడ పూరోడు నా సామాన్లన్నీ ఎత్తుకుపోతాను ఇప్పుడు బాంబులేదు ఇక మీరు ఇన్ని సామాన్లు దొంగతనం చేసినారు మీరు పూరోళ్ళే బతకాలి మీరు కూడా చాక్లెట్ పడతా మస్తు చాక్లెట్ మస్తు టేస్ట్ అద్దుగానే దొరవాడి ఇంట్లో బాత్రూమ్ లో పోతారు అందుకని మా మస్తు తీసుకుందాం నిన్న బిర్యానీ తినొచ్చిన దొరవాడి ఇంట్లో బాత్రూమ్ లో పోతారా ఇంకా గాయస్ దొరవాడి ఇంట్లో బాత్రూమ్ లో పడి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు బాత్రూమ్ కట్టుకుని లేటర్ మీద అవుతుంది దూరం మీరు అసలు నాకు జరా పోతానా తాపుకోసారి వస్తారు సామాన్లు తోపుకోపోతారు అదే మీరే వచ్చి అదరా 10 మంది చెప్పుదా గొప్ప చెప్పుదా లేవు పూరను చూసి కొడతాను అన్ని ఎత్తుకపోరు గుస కూడా ఎత్తుకపోరు దొర సపరేట్ నువ్వు చేస్తావు పూరడా ఇల్లు కూడా కొడతాం అలా తమాషా చేస్తాం ఈసారి అంటే అయినా చూసేయండి చూసిన అయితే ఏంటిది
ఇవన్నీ ఎత్తుకోవద్దాను ఈసారి అంటే ఆయన మొన్న నేను చూసిన దొంగతనమా? నాకు తెలియదు బాగా నీకేం తెలుసు క్యాన్ పడుతుంటా పోరాడి ఎత్తుకోవద్దాను అంత మురికాడుతాను మీ అన్నానికి ఏం నేర్పలేదా కొంచెం ఆకలి అవుతుంది, దొంగతనం చేసి అది చేసే వరకు కొంచెం ఆకలి అవుతుంది. నేను మా బుడ్డోడైతే తింటాం. రారా బుడ్డోడా తిందాం మనకు వచ్చిన ఐటమ్స్ లా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఏమంటలేదా? తీరా ఇక మనతో వాళ్ళతో లొల్లి ఎందుకురా మనకు? ఎలా పెట్టినావు? అదే మన ఐటమ్స్ రా గాయస్. ఎట్లా తింటాం పెరగలేం కదా, పనుల పొద్దున్న పని పోవాలి. తిందాం. మాడిపోయింది గాయ్స్. ఒకటేనా అది ఉంది కదా నువ్వు తినొచ్చు కదా. పొద్దున తింటాం ఇది పని పోయేటప్పుడు, పొద్దుగాల తినొచ్చు కదా. ఎప్పుడైతే వద్దంతా ఒకటి తింటాం. ఏమైనా టైం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుందాం. ఏముంది నీకంటే నేను ఉన్నారా నీకు? గైస్ మీరు రిచ్ కిడ్ కాబట్టి మీద ఇప్పుడు ఒక చిప్స్ ఉంది, పైప్స్ ఉంది. మీరు తింటారా? నేను బింగో తింటాను. చలో బింగో తిను. ఇది తిన్నాక మంచిగా మనం పవర్ అప్ అయితే తాగుదాం. కోల్డ్ డ్రింక్ రిచ్ కిడ్స్ ఆపేదే లేమనండి. పొద్దునే కానీ ఇది గుడ్. వాళ్ళు పెద్ద క్యానే పెట్టుకున్నారు. అప్పుడు ఫాస్ట్ ఫుడ్ పెట్టిర్రా ఇంకా? కుండాల నీళ్ళు కాచి మా తింటాను. వాసన వస్తుందండి, డబ్బు వాసన. ఎప్పుడు మంది సొమ్ముల మీద ఆధారపడి బతుకుడు. కొన్ని నీళ్ళు పోయారా దొర? మారారా మీరు? కొన్ని నీళ్ళు వస్తే వెళ్ళిపోతా. నువ్వు దూరం చాలు, నువ్వు అన్ని చెప్పవద్దు. కొన్ని నీళ్ళు పోతారా అని వెళ్ళిపోతా. ఇగో నిన్న పెట్టినా, ఇగో దూరం ఉన్నా. పోయ్యా నేను పాట పాడు. పాడవాలన్నా? నాకు పాట చదువుతారా? దొంగతనం చేసాడు అత్త. నేను ఇయ్యరా, ఇది కూడా ఇయ్య. పో పో పక్కన పో. నీళ్ళు ఇస్తా. నగదొకటి. ఇయ్య. అబ్బా ఎలా? నగదొకటి. ఎలా? నగదొకటి. అనుకుంటా ఎంతసేపు అయినా తెప్పించుకుంటాం. ఏ పురోడా మొన్న అంటిగా ఇగో గిట్లా గిట్లా అన్నా అయిపోయినా అన్ని లేకుండా అయింది. ఇగో మామూలుగా బట్టలు వెళ్ళవు. ఇల్లు మీరు బట్టలు ఉంటే కొంచెం సాయం ఇచ్చాడు దొరా నాకుతా. బ్యాగులు మొత్తం ఇచ్చారు. దారా దొరికింది దారా. పోలీసు వదినే ఫోన్ చేయంగానే వచ్చినావా? మంచి పని చేసినావు. ఇగో దొంగ సచ్చిన వాళ్ళు నా బంగారం తీసుకుపోయిండ్రు. అవునా? తీసుకుపోయిండ్రు, నన్ను ఇబ్బంది చేసిండ్రు. అందుకే నీకు ఫోన్ చేసిన. వాళ్ళకి కావాల్సి ఉంటే చూస్తారా? సరే చూస్తారా? చూస్తారా? అల్లు ఇక్కడ ఇంకా ఇదే ఇల్లు ఇదేనా పని? అదే ఇల్లు. ఇదే ఇల్లు. వీళ్ళ మీద పెడితే వాళ్ళ మీద పెడతా, వాళ్ళ మీద పెడితే వీళ్ళ మీద అంటాను. మరి ఇద్దరు ఎవరో తెలియదు. కరెక్ట్ చెప్పండి. ఎవరు? నేను నాది దువ్వాలా. నేను దొంగ తీసులేకుండా అందరూ ఉన్నారు. ఎవరో మరి చెప్పండి. చేస్తారా మీరు? ఎవరో చెప్పండి. వాళ్ళే తెచ్చిర్రు, మెల్ల వేసిర్రు. కాదు కానీ ఎవరో చెప్పండి, బయటికి రండి. ఎవరు చెప్పండి? చెప్పారా? బయటికి రండి, చెప్పండి. మీరు ఎవరో బయటికి రావాలి. ఎవరు చూసి
అలాంటి ఎవరు కరెక్ట్ ఎవరు చెప్పు అన్నారు ఎవరు చేసిరు వీళ్ళే పోలీసు వాళ్ళు కాదు ఈయన నన్ను మందలిచ్చిండు మందలిచ్చి పోయిండు పోయినాక నుంచి నిడుదలు ఉన్నాగానే మళ్ళీ సన్న మడంగానే సట్టన వచ్చిన సట్టన చేసే వరకు వీళ్ళ మీద నాకు దొరికింది అడగారు వీళ్ళ మీద ఎట్లా దొరికింది ఇగో వీళ్ళింటికాడ వీళ్ళ ఇంటికాడ దొరికింది అవునా అసలు నేను తీసిన అంకులు అమ్మని అడుగురి కావాలంటే ఏం లేదు ఇలా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లకి కావన్నా వాళ్ళు తెచ్చిండు మేడం ఇగో నేనే తీసుకున్నాను మేడం మరి చెప్పండి తప్పు ఒప్పుకోండి చెప్పండి ఇగో మేడం అరే అవసరం వెళ్ళి నా కొడక చేస్తారు అట్లా వెళ్ళకపోతే 10 రూపాయలు కట్టం చేసుకొని తిను ఇగో మా తమ్ముడు అయితే మంచిగా ఉన్నది అవ్వ దగ్గర దెబ్బలు కావన్నా మీకు నిన్ను కొట్టద్దా నువ్వే చెప్పినట మరి బయటకు రావాలి కరెక్ట్గా నడు మంచిగా కూలి పని చేసుకుని బతుకుండ్రి మంచిగా బతుకుండ్రి కరెక్ట్ కాదు నువ్వు పెట్టుకోపోతావు మేము కాదు గడపరచుగా దాచి పెట్టుకోరు ఎందుకు గడప దాచి పెడతారు లోపల సో గైస్ ఇప్పుడైతే అందరం పడుకోపోతున్నాం మేమైతే పడుకోబోతున్నాం ఎందుకంటే పొద్దున మళ్ళీ పొలం పని పోవాలి నాకు సుఖం నిండొస్తుంది నేను మండుకుంటున్నా ఈ దొంగలు వచ్చి ఎప్పుడు ఏం చేసుకుపోతారో ఏం కథనో నిండగా పంట ఎప్పుడు ఎత్తుకపోతారో ఏం కథనో మేలుకొతో ఉండాలి కాష్ ఇప్పుడే అందరం లేచినాం పూరలు కూడా లేచారు ఏ పూర రిచ్ సో గాష్ ఇది వీడియో ఏమైతే మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్